ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత వారంలో మనం చూసాం, ఆదరణకర్త వచ్చి దేని గురించి మనకు ఒప్పుకొని చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సువార్త పాఠ్య భాగంలో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, మీరు నా పేరిట తండ్రి ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట మనం చూద్దాం. 24వ వచనంలో, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని అంటున్నాడు. ఇక్కడ మీరు ఆయన పేరిట అడగమని జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనంలో బి పార్ట్లో చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగాను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తాం. ఎవరి పేరిట ప్రార్థన చేసినా ప్రార్థన చేరదు, ఆయన దగ్గరికి వెళ్ళదు, దేవుని యొద్దకు చేరదు. యేసయ్య చెప్తాడు, మీరు చేసిన విజ్ఞాపన నా తండ్రితో నేను చెబుతానంటున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి నా తండ్రితో నేను ఈ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తానని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నా తండ్రి నా పేరిట ఏమి అడిగినను, అందుకని ఆయన నామం పేరిట మనము ఎప్పుడైతే అడుగుతున్నామో ఆయన మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరిట మీరేమి అడిగినను నేను మీకు అది అనుగ్రహిస్తానని హెచ్చరిక చేస్తున్నాడు. నిజమే, యేసయ్య పేరిట ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి అని మనం వస్తాం. ఒకసారి మనము పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చూసినట్లయితే, మరి అక్కడ ఆయన పేరిట అంటే మీ నోట ఆయన నోట నా మాటలు ఉంచుదును, నేను చెప్పినది యావత్తు ఆయన మీకు తెలియచేస్తానని ద్వితీయోపదేశ కాలంలో చెబితే, స్వార్థ పాఠ్య భాగంలో చూస్తే కానా పెండ్లి విందులో ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభువును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. బహుశా మరియమ్మకు దగ్గర బంధువులై ఉండవచ్చు. వారు పిలువబడ్డారు, ఆ విందు జరుగుతూ ఉంది, కార్యక్రమం అంతా కూడా బాగా జరుగుతూ ఉంది. ఇంతలోనే ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మకు చెప్పారు, అమ్మ ద్రాక్షరసం అయిపోయింది అనగానే ఏం చేసింది మరియమ్మ? చూడండి ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దండి. ఆమె కూడా యేసుక్రీస్తును వెళ్ళి అడిగినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి 3వ వచనము, 2వ అధ్యాయం 3వ వచనము, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, మరి ద్రాక్షారసం అయిపోయింది, యేసు తల్లి ఎవరికి చెప్పింది? ఆయన కుమారుడికి చెప్పింది. యేసు తల్లి ఆయనతో చెప్పగా, అంటే ఆమె ఏ ఒక్కరిని అడగలేదు, ఏ ఒక్కరిని సహాయం అడగలేదు. ఆమె ఎవరిని అడిగింది? యేసయ్యని అడిగింది. అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని ఆయన తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఏమంటున్నాడు? ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని. చూడండి, ఆ తల్లి తన కుమారుడైన యేసయ్య దగ్గరకు వచ్చింది. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, మరి ఏమిటంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. అయితే ఆమె ఆ సమయం రాలేదు కనుక మరలా అడగాలని ఆలోచించిందా? ఆలోచించలా. ఏం చెప్పింది ఆమె? వెంటనే పరిచారకులను పిలిచింది. ఆయన మీతో చెప్పున్నది మీరు చేయుడి. ఆయన మీతో చెప్పింది చేయుడి. ఎందుకంటే ఏ సమయానికి ఏది యేసుక్రీస్తు ఇవ్వగలడో ఆమెకు తెలుసు. మరి దేవదూత ద్వారా అనేకమైన మాటలు వినదామే తన హృదయంలో భద్రము చేసుకుంది. ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ఈయన ఈ లోకానికి వస్తున్నటువంటి రక్షకుడని, ఆయన ప్రవక్తల ప్రవచనము సంపూర్ణం చేస్తాడని ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఆమె మనస్సులో భద్రం చేసుకున్నది కనుక వెళ్ళి అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన గృహంలో కానీ మన కుటుంబంలో కానీ మన అవసరతలో కానీ ఏ కొద్దువ కొరత వచ్చినా మొదట ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. ఆయన నామం పేట ప్రార్థన చేయాలి, ఆయనను అడగవలసింది. అంతేకాని అది లేదని ఇది లేదని మనం గాబరాపడి
ఆతృతతో లేకపోతే ఆందోళన పడి ఆయా ప్రయత్నాలు చేయటము సరికాదు అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే కీర్తనకారుడు చెప్పాడు 1000 సంవత్సరాల క్రితమే. ఏమంటున్నాడు? మనుషులను ఆశ్రయించుట కంటే. ఒకసారి అండి కీర్తన మనం చూద్దాం. ఒకసారి ఆ కీర్తనలో చూసినట్టయితే 118వ సంకీర్తన చూడండి, 8వ వచనం చదవండి. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మనుషులను నమ్ముకుంటు కంటే ఒక్కోసారి మన మానవ బలహీనత ఏంటంటే దేవుని వదిలిపెడతాం, మిగతా ప్రయత్నాలేం చేస్తాం. ఎప్పుడైతే అవదో అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. అయ్యా నాకు ఆ పని కాలేదు అని అంటాం. ఆ పని నీకు కావలసినప్పుడే నీవు దేవునికి ప్రార్థన చేస్తే దాన్ని ఆయన సమకూరుస్తాడని, సమృద్ధినిస్తాడని మనం ఆలోచన చేస్తామా? చేయలేం. మానవ బలహీనత. ఏదో ఆతృత పడతాం, ఆందోళన పడతాం. ఈ కార్యము కొరకు ఏ కొదువ కొరత మరి ఎలాగుందో వాటి గురించి ఆందోళన పడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యను అడగవలసింది. కాబట్టి మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవునిని ఆశ్రయించాలి. రాజులు నమ్ముకుంటు కంటే, రాజులు కూడా ఎవరి మాట ప్రకారం నడుస్తారు? వారు రాజులు కూడా దేవుని మాట ప్రకారం నడుచుకుంటారు. అందుకని రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి నేను యుద్ధముకు వెళ్ళవలనా లేదా అని అడిగితే ప్రవక్త ప్రార్థన చేసి చెప్పేవాడు, దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు యుద్ధములకు వెళ్ళని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళేవారు యుద్ధానికి. ముందు మందస్సము, ఆ తరువాత రాజు, ఆ తరువాత సైన్యము నడిచారు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచాడు దేవుడు. కాబట్టే వారికి విజయం కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రతి అవసరతలో యేసయ్య ఉంటేనే, యేసయ్య నామస్మరణ చేయకపోతే, యేసయ్యను అడగకపోతే ఆయన మనకు ఏది కూడా అనుగ్రహించడానికి అవకాశం లేదు. ఆయననే అడగాలి, ఆయన వేడుకోవాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. కాబట్టి మనుషులను ఆశ్రయించడం యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే, యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మరియమ్మ ద్రాక్షారసం అయిపోయిందని తన కుమారుడు చెప్పింది. ఆయన అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఆయన తృణీకరించాడు. కానీ ఆమె ఏమన్నది? పరిచారకుని పిలిచింది. అక్కడ పనిచేస్తున్నారు. ఆ పరిచారకుని పిలిచి ఏమంటుంది? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన ఏం చెబితే అది చేయుడి అంటుంది. ఆది కాండంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కూడా ఆయన మీతో చెప్పునది చేయుడని మనం ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం. రండి ఒకసారి ఆది కాండము 41వ అధ్యాయము 55వ వచనం చదవండి. 41:55 ఆది కాండము 41:55 వచనం చదవండి. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. చూడండి, ఫరో ఎవరు? ఐగుప్తు రాజు. యోసేపు ఎవరు? బానిస. ఆయన ఇశ్రాయేలు దేశం నుండి పోతిఫర్ కొనుక్కొని వచ్చాడు. అతడు ఆ తరువాత ఫరో అంతటి వాడయ్యాడు యోసేపు. కాబట్టి మీరు వెళ్ళి ఎవరిని అడగమని ఫరో దగ్గరికి వచ్చారు. అయ్యా మాకు ఆహారము లేదు, ఏమి చేయాలని మొరపెట్టినప్పుడు అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. ఎందుకు అని అంటే యోసేపుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు అతనికి తోడైన కనుక. రండి ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వరదిలుచు తన యజమానులకు ఐగుప్తుని ఇంట ఉండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడైను. ఎవరికి పరిచర్య చేస్తున్నారు? యోసేపు. మరి అక్కడ పరిచర్య చేయవలసింది ఎవరు పరిచర్య చేస్తున్నారు? ఆ ఇంటి యజమాని అయినటువంటి
పోతిఫరు పరిచర్య చేస్తున్నాడు. చూడండి, అతని యొద్ద పరిచర్య చేయవాడేను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్త అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. మరొకసారి చూడండి, 5వ వచనం బి పార్ట్ చూస్తే, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. దేవుడి తోడై ఉంటే ఈ రోజుల్లో ఏ కొద్దువా కొరత లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరియమ్మ వచ్చి తన కుమారుని అడిగింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పగానే అప్పుడు అంటున్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. అప్పుడు ఆమె పరిచారకులను పిలిచింది. ఎందుకంటే పరిచారకుడు అక్కడ ఆయా పరిచర్య చేస్తున్నారు కనుక వారు ఇదంతా చేయగలరు, వారందరికీ మరి పరిచర్య చేస్తున్నారు కనుక వారిని పిలిచండి. ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. ఏం చెప్పాడు ఆయన? యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినవి. ఒక్కొక్క దానిలో దాదాపు 90 లీటర్ల నీరు పడుతుంది రాతి బాణలో. యూదుల శుద్ధీకరణ ప్రకారము వారు వచ్చి ఆ నీళ్లతో శుద్ధి చేసుకొని విందుకు వెళ్తారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఆ 6 రాతి బాణలు ఎక్కడ నింపమన్నాడు? అంచుల మట్టుకు నింపమన్నాడు. వెలితి ఉండదు. దేవుని ఆశీర్వాదంలో వెలితి అనేటువంటి ఉండదు. ఇక కొదువ కొరత అనేది ఉండదు. అందుకే అంటాడు కీర్తనకారుడు 23వ సంకీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వెలితి కలగదు. అంచుల మట్టుకు నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా వారు నీళ్ళతో నింపారు. అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నాడు. వారు వచ్చి, అయ్యా ఏంటి నీళ్లు నింపమన్నావు, ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి విందు ప్రధాని ఎదుకు ఇవ్వమని అడిగారా? అడగల. ఎందుకని అడగలేదు? మరియమ్మ చెప్పింది. ఆయన ఏమి చెబితే అది చేయాలి. ఈరోజు మనము కూడా ప్రభు ఏమి చెబితే ఆయన అడుగుజాడలో నడవలసింది. ఆయన మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి. అందుకని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములనుగా అంటున్నాడు. ఆయన దృష్టికి అంగీకారం కావాలి. మన మాటలు కానీ మన హృదయ ధ్యానం కానీ దేవునికి అంగీకారమైనప్పుడు, షిలోహ మందిరంలో ప్రార్థన చేసింది ఎవరామె? హన్న. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. చక్కని కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆయన అనుకున్నాడు, ఏలి ప్రధాన యాజకుడైన ఏలి ఆసనం మీద కూర్చొని, అమ్మా నీవు మత్తురాలవై ఉన్నావు, ద్రాక్షారసము కానీ మద్యమును కానీ ఎక్కువగా స్వీకరించావా ఏంటి అంటే ఆమె ఏమని సమాధానం చెప్పింది? సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. అది కాదు నా ఏలినవాడా, ద్రాక్షారసమునైనను మద్యమునైన నేను సేవింపలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కృమ్మరించుకుంటున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రోజైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేశామా? ప్రార్థన చేయాలి. అభ్యంతరములు ఆటంకాలు కలుగుతాయి ప్రార్థన చేస్తుంటే. మరి దేవునిని వదిలిపెడతామా అంటే వదిలిపెట్టకూడదు. దేవుని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఉంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయిన దేవుడు అన్నాడు. ఆయన నేను విడువను అని చెబుతున్నాడు. ఆయన ఐఎమ్ నాట్ ఫర్సేక్ యూ అంటున్నాడు. నేను విడిచిపెట్టును. మరి ఆయన వదిలిపెట్టునంటే మనం వదిలిపెడతామా? మనం వదిలిపెట్టకూడదు. తెల్లవారే వరకు పోరాడాడు. ఎవరైనా? యాకోబు తెల్లవారే వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఒక్క మాటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అంటున్నాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మి వారలనెల్లా, నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను
వీడువను దేవా. నాదు ప్రార్థన నీయు నీవు నీదు కృపచే ఆలకించి నాదు ప్రార్థన నీయు నీవు నీదు సరణిని నిల్పి నన్ను నీదు సరణిని నిల్పి నన్ను నేర్పుతనరగ రక్షించితివి. నిన్ను నేను వీడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను వీడువను దేవా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, పట్టు వదలక ప్రార్థన చేయాలి. దేని కొరకు? దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని మేలు కొరకు, దేవుని దీవెన కొరకు. అందుకని మొదటగా ఆయనను అనుసరించాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన పాదముల చెంత చేరి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినటువంటి వాక్య భాగంలో చూస్తే అక్కడ ఆ అంచులు మట్టుకు నింపారు, విందు ప్రధానికి ఇచ్చారు. విందు ప్రధాని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? మీరు మొదటగా మంచి ద్రాక్షరసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. ఇదిగో ఇప్పటి వరకు నీవు మంచిది ఉంచుకున్నావు అని అతడు అభినందించాడు. కానీ ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు? పరిచారకులకు తెలుసు. అది యేసయ్య మార్చాడు ఆయన. నీవు నేను ఈరోజు ప్రార్థన చేస్తే ఎటువంటి కొదువైన, కొరత అయినా, ఎటువంటి సమస్య అయినా, అభ్యంతరమైన, ఆటంకమైన ఏదైనా ఆయన తీర్చగలడు. ఆయన మనం ఒకవేళ మధ్యరాత్రి వేళ లేపితే నేను లేవలేను అనొచ్చు, ఇంకో సమయం లేతే నేను చేయలేను అనొచ్చు, ఇంకో సమయంలో లేస్తే నా సహాయం చేయడానికి నేను ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అనొచ్చు. కానీ యేసయ్య ఏమంటాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే ఎవరి పేరిట ప్రార్థన చేయమంటున్నాడు? నా పేరిట ప్రార్థన. తండ్రిని మీరు అడుగుదురు, వేటిని అడుగుదురో నా పేరిట ప్రార్థన చేయమంటున్నాడు. యేసయ్య పేరిట మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, యేసయ్యకి ఎప్పుడైతే మొరపెడుతున్నామో, ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము దయచేవాడంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలో ఇవే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నా పేరిట ఏమి అడిగినను, తండ్రిని నా పేరిట ఏమి అడిగిన ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు నా పేరిట మీరేమి అడగలేదు, కానీ ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. ఇదే మాట చెప్పాడు మత్తయి సువార్త 5:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. నిజమే, అడుగు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. మనం అడగవలసింది, దేవునికి మొరపెట్టవలసింది, అడగవలసింది, మొరపెట్టవలసింది, ఆయనకు విజ్ఞాపన విన్నపం చేయవలసింది. ఎన్నిసార్లు చేయాలని అనుకుంటాం? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలంటే అనుకున్న కార్యము నెరవేరేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన దినమునకు 7 మార్లు, దానియేలు ప్రార్థన దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. మనము ఎన్ని మార్లైనా నీవు ఎన్నిసార్లే చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి లేవు. అది రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, వేకుజామున నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నా తండ్రిని నా పేరిట మీరేమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చి లోకమునకు వచ్చినాను మరియు లోకమును విడిచి వెళ్ళుచున్నాను అని వారితో చెప్తున్నాడు. అప్పుడు శిష్యులు, అయ్యా అసలు గూఢార్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గూఢార్థం లేకుండానే అన్ని విషయములు స్పష్టముగా చెప్పుచున్నావే. వారంటున్నారు, సమస్తం ఎరిగిన వాడవనియు ఎవడు నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు సాధ్యమే. నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే.
అలాగున దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి విన్నవించాలి. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు. మీరు నమ్ముచున్నారా అంటే మనం నమ్ముచున్నాం. 2000 సంవత్సరాల క్రితము మన కోసం వచ్చిన యేసయ్యను నమ్ముతున్నాం. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన రక్షకుడని. బైబిల్ గ్రంథం చెబుతుంది మన పాప విమోచకుడని. బైబిల్ గ్రంథం చెబుతుంది మన కొరకు ఆయనే అపరాధ పరిహార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడని. బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యం, పస్కా బలిగా నీ కొరకు నా కొరకు మన బదులుగా ఆయన అర్పించబడ్డాడని. ఏ ఒక్కరూ చేయలేనటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పటికీ చేశాడు. ఎలాగూ చేశాడంటే 85వ సంకీర్తనలో అంటున్నాడు. 85వ సంకీర్తనలో చూడండి, కృపా సత్యములు ఒకదానికొకటి కలిసి ముద్దు పెట్టుకున్నవనే మాట వాడుతున్నాడు. 85వ సంకీర్తన చూడండి 10వ వచనంలో, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం మోల్చును, ఆకాశం నుండి నీతి పారజూచును. చూడండి ఇక్కడ అంటే ఎక్కడ కలుసుకునే కృపాసత్యములు? కలువరిలో. అక్కడ కృపాసత్యములు అక్కడ కలుసుకున్నవి. కలువరిలో యేసయ్య తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమి నుండి సత్యం మోల్చును, ఆకాశం నుండి నీతి పారచూచును. యెహోవా ఉత్తమం ఆయన అనుగ్రహించును, మన భూమి దాని ఫలములు ఇచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలు అది నడుచును. దేవుని యొక్క అడుగుజాడలో నీతి నడుస్తుంది కాబట్టి మనము ఆయన అడుగుజాడలో నడవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన మన కొరకు చేసేటువంటి ఆ సంఘటనలు ఎలాగున్నవి? అవన్నీ కూడా మేలుకరమే కానీ అవి హానికరమైనవి కాదు అంటాడు. రండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. మీరు 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చూడండి ఏమంటున్నాడు, నేను మీ ఎడలా చేసిన ఉద్దేశించిన కార్యములు ఎలాంటివి అంటున్నాడు? సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. అంటే మేలుకరమైన కార్యములు దేవుడు మన పక్షంగా చేయవాడే అంటున్నాడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకిస్తాను. మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు. ఎప్పుడైతే ఆయనకి మనం మొరపెడుతున్నామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథం 33:3 చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేతను అంటున్నాడు. నిజమే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనం దేవునికి ప్రార్థన చేయవలసింది, దేవునికి మొరపెట్టవలసింది, అడగవలసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అందుకే అంటాడు, నా నామం పేరట మీరు నన్నేమి అడిగినను నేను మీకు అది దయచేస్తాను. నా తండ్రి మీకు దయచేస్తాడు. యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తే అది కాని కార్యము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగూ ప్రార్థన చేసినప్పుడు, అలాగూ దేవునికి మొరపెట్టినప్పుడు, విన్నవించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు మన పట్ల జరిగించడు ఆయన. ఎందుకు మనము ఏ కార్యము చేసినా, ఏ కార్యము కొరకైనా ముందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకు చేస్తాం? మనము ఆ కార్యము చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఏ అపాయము రాకుండా ముందుగానే ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఎవరు వెళ్తారు ముందుగా? ఆయన దూతలు కావలించుతాడు దేవుడు. 34:7 అంటున్నాడు, కీర్తన 34:7, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలుండి వారిని రక్షించును. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవునికి మొక్కుబడి చేస్తున్నారో, ఎవరైతే దేవునికి విన్నవించుతున్నారో ఆయన ఆ ప్రార్థన ఆలకించి వారికి సమాధానం ఇచ్చి వారిని బలపరచువాడే ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
అలాగును మనం ప్రార్థన చేయాలి. ఓపికతో, ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయమంటే అర్థం ఏంటి? మీరు ఓర్పుతో, ఓపికతో, సహనముతో ప్రార్థన చేయవలసి ఉంది. దేవునికి మొరపెట్టవలసి ఉంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒకవేళ సమాధానం రాకపోవచ్చు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూస్తుండవచ్చు, మన నిరీక్షణ చూస్తుండవచ్చు. మనకు కావలసిన అనుగ్రహించిన కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఆలస్యమైందని దేవుడు మనకు వదిలిపెట్టాడు అని అంటామా? కాదు, అనకూడదు. ఆయన వదిలిపెట్టడు, ఆయన విడిచిపెట్టిన దేవుడు. ఎప్పుడు అంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 1:4 అన్నాడు, నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్నెరిగితిని, నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు ఆయన. నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే. ఇంకా కీర్తనకారుడు మరికొద్దిగా చెప్తాడు. ఆయన ఏమంటాడు? 139వ సంకేతం చూడండి. నేను పిండమునై ఉండగా నా కన్నులు నిన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నా కన్నులు నిన్ను చూచునని 139వ సంకీర్తన 16వ వచనంలో మనం ఆ మాటలు చూస్తాం. ప్రియా దేవుని బిడ్డల, నిజమే. చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. నిజమే, నేను పిండమునై ఉండగానే నీ కన్నులను చూశాను. నిజమే. మనము చిన్నవారమై ఆయన తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడు ఇర్మీయాతో నీవు నీ తల్లి గర్భములు రూపింపనిపే నేను నిన్నెరిగితిని, నిన్ను ప్రతిష్ఠించానని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. మనల్ని ఎన్నిక చేసుకున్న దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని విడిచిపెట్టడానికి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నిజమైన భక్తి ఏమిటో చెప్తున్నాడు. రండి యాకోబు పత్రిక రండి, ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి రండి. నిజమైన భక్తి ఏదనగా అని జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయం చూడండి, 26వ వచనము 27వ వచనం చదవండి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. నిజమే. ఎవరైనా మాట్లాడటానికి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, అంటే హద్దు లేకుండా మాట్లాడటం. కానీ పురుషోత్తం చౌదరి గారు చక్కని ఆయన పాట రాశాడు. హద్దు లేక మేము ఇలా మొద్దులమై యుంటిమి, హద్దు లేక మేము ఇలా మొద్దులమై యుంటిమి, మా కొద్ది బుద్ధులన్ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా, మా కొద్ది బుద్ధులన్నీ రక్షింపను రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము నీ సేవ చేయగా మమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాదా. కాబట్టి హద్దు లేక మేము ఇలా మొద్దులమైనాము, మా కొద్ది బుద్ధులను తెచ్చి దిద్దిని క్షమను రావయ్య యేసునాదా. మన రక్షణ మార్గమును ఆయన నడిపించడానికి, మనకున్న సమస్తమును ఆయన మన దోషములు పాపములు తీసివేసి నిత్యమైనటువంటి వెలుగులో నడిపించడానికి రాబోయే యేసునాదా. మా రక్షణ మార్గము నీ మార్గంలో మేము నడవటానికి మమ్మల్ని రక్షించుటకు రమ్మని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మన కొద్ది బుద్ధులని దిద్ది రక్షించటానికి. ఎప్పుడు మన బుద్ధులన్నీ ఎప్పుడు రక్షించబడతాయి, ఎప్పుడు అవన్నీ చేస్తాబడతామంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు, ఆ మాటల ప్రకారం మనం నడిచినప్పుడు. అందుకే అంటాడు, ఒక నోటి కళ్ళెం పెట్టుకొనక, చూడండి, ఎవడైనా నోటి కళ్ళెం తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను మీకు కథ చెప్పాను, ఏమని చెప్పాను?
వేకుజాము లేచి ప్రార్థన చేసింది, తెల్లారిపాటికి ఏమంది వచ్చి? అలా కాదు అంటాడు ఆయన. మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలమై ఉండాలి, దేవుడు వినే విధముగా ఉండాలి. తను తాను మోసపరుచుకుంటూ భక్తి గలవాడినని అనుకునే వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షము పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమిటి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, దిక్కులేని వారిని, అనాథులైనటువంటి వారిని, పేదవారిని, వీరందరిని కూడా పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఈ లోక సంబంధమైన మాలిన్యము అతనికి కంటకుండా, అంటే ఈ దిక్కులేని వారిని, ఈ విధవరాన్ని వారిని ఆదరించుటలో ఈ లోక సంబంధ మాలిన్యం తనకు అంటుకోకుండా, అంటే పవిత్రుడిగా ఉండటానికి, నీవు జీవించటానికి ఇష్టపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే